బాగా బోరింగ్ ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్ళవా? ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం బావా. ఒక ప్లేస్ తీసుకెళ్తా పద. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విన్నారు కదా, మా బావ బయటికి తీసుకెళ్తా అన్నాడు. ఇంకా ఒక్క మాటతో నేను మా అక్క రెడీ అయిపోయాము. ఇంకా అలా బైక్ మీద కొద్ది దూరం వెళ్ళేసరికి రెడ్ సిగ్నల్ వేశాడు. ఇలా సిగ్నల్ వేసాడో లేదో అలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా అలా ట్రాఫిక్ జామ్ దాటుకుని వెళ్తే సైబర్ టవర్స్ కూడా కనపడింది. ఇంక ఇలా సైబర్ టవర్ని చూసుకుంటూ అలా వెళ్తుంటే ఎక్కడికి బావా అంటే కేబుల్ బ్రిడ్జ్ అన్నాడు. కేబుల్ బ్రిడ్జ్ తర్వాత చార్మినార్కి వెళ్దాం అంటే వెళ్దాం అన్నాడు. ఇంకా అలా దారిలో ఐకియా కూడా కనపడింది. ఇవి అన్నీ మూవీస్లో చూడడమే కానీ రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవన్నీ చూస్తే ఏదో తెలియని ఆనందం అంతే. మీకు కూడా ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా అలా కేబుల్ బ్రిడ్జ్ కూడా రీచ్ అయిపోయాము. నైట్ టైం వల్ల అక్కడ ఉన్న బిల్డింగ్స్ వల్ల ఏమో కేబుల్ బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది. మా అక్క అంటుంది హైదరాబాద్ చూడాలంటే నైట్ టైమే వ్యూ బాగుంటుంది అంటుంది. ఇది నిజమే. నిజంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ చూడండి ఎంతలా ఉన్నాయో. బావ పక్కన ఏదో ఫుడ్ కోర్ట్లా ఉందంటే అవునరా ఫుడ్ కోర్టే, కుమారా ఆంటీ ఫుడ్ స్టాల్ ఇక్కడ ఉండేదిరా అన్నాడు. అవునా బావా అన్న. సరే బావ కేబుల్ బ్రిడ్జ్ చూసాం కదా ఇంకా చార్మినార్కి వెళ్దాం అంటే అరే వర్షం పడుతుందిరా మరి ఇప్పుడు ఎలా అంటే ఓడి అమ్మ అనుకున్నా. ఇంకా చేసేది ఏం లేక పక్కనే ఉన్న నాలెడ్జ్ సిటీకి వెళ్ళిపోయాము. విజిటర్స్కి ఎలా ఉందంటే ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళగానే అంబియన్స్ అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడగానే నాకు ఏదోలా అనిపించింది. ఇంకా అక్కడే వింబుల్డన్ టెన్నిస్ మ్యాచ్ అవుతుంటే చూస్తున్నాము. అది ఎలా ఆడతారో కూడా తెలియదు కానీ చూస్తున్నా. అది నా టాలెంట్. బావా చార్మినార్కి ఎలాగో తీసుకెళ్ళలేదు కదా ఇంకా నిలోఫర్ కేఫ్ కన్నా తీసుకెళ్ళమన్నా. సరే తీసుకెళ్తా అన్నాడు. ఇంకలా నిలోఫర్ కేఫ్ కూడా వచ్చేసాము. మా అక్క వెళ్ళొద్దంటుంది ఎందుకంటే డబ్బులు వేస్ట్ అని. కానీ మా బావ కూడా వెళ్ళలేదని ఇద్దరిని తీసుకెళ్తున్నాడు. ఇంకా అలా ఆర్డర్ పెట్టాము. ఒక మస్కా బన్ ఒక నిలోఫర్ టీ. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇంకా అలా ఆర్డర్ పెట్టి లోపలికి వెళ్ళాము. అంబియన్స్ అయితే బాగుంది. నాకైతే నచ్చింది. కానీ కూర్చోడానికే ప్లేస్ లేదు. ఏదోలాగా 3 చైర్స్ దొరికినాయి. ఇంక ఈలోపు మా బావ కూడా ఆర్డర్ తెచ్చాడు. చూడండి మా బావ తినకుండా ఫస్ట్ మాకు ఇస్తున్నాడు. ఎందుకంటే మా మీద ప్రయోగించడానికి. టీ అయితే యావరేజ్గా ఉంది కానీ మస్కా బన్ అయితే సూపర్ ఉంది. ఇంకా టీ తాగేసి ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి మా బావ నాకు స్టిల్ నేర్పిస్తున్నాడు ఎలా ఉండాలో అని. అట్లా ఉంటుంది మా బావతోని. ఇంకా పక్కనే ఉన్న టీ హబ్ కూడా చూసేసి ఇంక ఇంటికి బయలుదేరాము. ఇంతవరకు చూసే ఉంటారంటే మీకు నచ్చే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.